హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా లైఫ్ ఈవెంట్స్, నా కాలేజీ చదువులు, నా మెడికల్ కాలేజీలో చదువులు అనే శీర్షిక గురించి చెప్పుకుంటున్నా కదా. అందులో ఇప్పుడు 37వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో మా ఫస్ట్ ఇయర్ డిహెచ్ఎంఎస్లో అంటే హోమియోపతిక్ మెడిసిన్లో చేరినప్పుడు మేమందరం కూడా యాప్రాన్ కొనుక్కోవాల్సి ఉందన్నమాట. యాప్రాన్ అంటే షర్ట్ లాగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది బిన్నీ క్లాత్ది ప్యాంటింగ్ తీసుకోమని చెప్పి టైలర్ చెప్పాడు. 1.5 మీటర్ తీసుకోమన్నాడు. ఇదేమిటయ్యా, షర్ట్కి 1 మీటర్తోనే సరిపోతూ ఉంటుంది కదా, 1.10 ప్యాంట్కేనాను అంటే లేదు, అంత తీసుకోవాలన్న. ఓహో అలాగా అని చెప్పి తీసుకొని కుట్టడానికి 25 రూపీస్ అడిగాడు. వైట్ బిన్నీ క్లాత్ తీసుకున్నా. ఇదేంటి 25 రూపీస్ ఏంటి, ప్యాంట్కి షర్ట్కి కూడా అంత లేదు కదా, అంత ఏమిటి అని అడిగాం. అంటే అది కోట్ కటింగ్తో చేయాలి, కోట్ కటింగ్ లాగా చేయాలి, అందుచేత ఎక్కువ అవుతుంది అని చెప్పారు. సరే, అందరూ అలాగే ఇస్తున్నారు, మేము అలాగే ఇచ్చాం. అందుచేత ఎనాటమీ వీటన్నిటికీ ప్రాక్టికల్స్కి, ఫిజియాలజీ ప్రాక్టికల్స్కి యాప్రాన్స్ వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ప్యాంట్కి షర్ట్కి కలిపి మొత్తం రెండింటికి కలిపి 25 రూపీసే ఉండేది. ప్యాంట్కి 15 రూపీస్, షర్ట్కి 10 రూపాయలే ఉండేది స్టిచ్చింగ్. అట్లాంటిది దీనికి 25 రూపీస్ పెట్టడం అంటే ఏంట్రా అని ఆశ్చర్యం కలిగింది నాకు. అలాగే అందరితో పాటు మనం అలాగే చేసాం. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఫస్ట్ మంత్లోనే ఆగస్టు 72లోనే ఎన్సీసీలో జాయిన్ అవ్వమని చెప్పారు మన కాలేజీ. ఎన్సీసీ కమాండరు ఎంబీవీఎస్ ప్రసాద్ గారు ఉండేవారు. మాకు నాగరాజు అని ఆయనేమో కమాండర్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆయన సెకండ్ ఇయర్ ఆయన. ఇంకొక అందులో సీనియర్ ఇంకొక ఆయన ఉండేవాడు సన్నగా. అతను పెట్రోల్ అని చెప్పి గట్టిగా అందరినీ కమాండ్ చేస్తూ ఉండేవాడు. మొత్తం కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా మేల్ పర్సన్స్ అందరూ కూడా ఎన్సీసీలో చేరాలన్నారు. మాకు ఎన్సీసీ కిట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆగస్ట్ ఎండింగ్లోనే స్టార్ట్ అయింది. అంటే కాలేజీ రోజుల్లో కాకుండా సండే రోజునే పెట్టేవారు. సండే రోజునే పెట్టేటప్పుడు మార్నింగ్ 7 నుంచి 10:30 ఆర్ 11 దాకా 2 క్లాసులు ఒకసారే పెట్టేసేసేవారు. 2 క్లాసులు ఒకేసారి పెట్టేటప్పటికి చాలా టీడియస్గా ఉండేది. అంతేకాకుండా సండే పొద్దున్నే లేచి 7 o'clock కల్లా అటెండ్ అవ్వాలంటే నాకు కష్టంగానే ఉండేది. ఇంకేదంటే సండే వచ్చేటప్పటికి నాకు హోమ్ సిక్నెస్ ఉండటంతో నేను ఏలూరు వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇది ప్రతిబంధకంగా మారింది. ఎగ్గొట్టడానికి వీల్లేదు. అదే వెళ్తూ ఉండేటప్పటికి గబుక్కున ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయినా కూడా కాలేజ్ చుట్టూరా పరిగెత్తిచ్చేవారు. ఇగో ఎన్సీసీ డ్రెస్ వేసుకొని ఈ హెవీ బూట్స్తో పరిగెత్తేటప్పటికి చాలా ఇబ్బంది అనిపించేది. 5 సార్లు 10 సార్లు పరిగెత్తమనేవారు. ఇలాగ అందరినీ కూడా ఎవరు లేట్ వస్తే వాళ్ళని. దాంతో ఎన్సీసీ వ్యవహారం నాకు నచ్చలేదు. అంతేకాకుండా క్లాస్కి 20 పైసలు ఇచ్చేవాడు. అంటే 2 క్లాసులు పెట్టేవారు కదా, 2 క్లాసులకి కలిపి 40 పైసలు. ఆ 40 పైసలు, ఆ 40 పైసలతో ఎక్కడన్నా ఆయనే ఏదో అరేంజ్మెంట్ చేసి తెచ్చేవారు. ఏంటి 2 గంటల సేపు మనం చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక 40 పైసలు ఇస్తారా, ఎలా సరిపోతుంది అని అనుకుంటూ ఉండేవాడు. అంటే ఆయనే టిఫిన్స్ తెప్పించి పెట్టేవారు, అందరూ అలాగే చేసేవారు. కానీ నాకు ఎందుకునో ఇది నచ్చలేదు. ఇంకేదంటే ఈ ఎన్సీసీ తర్వాత మనకి ఫ్యూచర్లో ఏముంటుంది, దీని తర్వాత ఆటోమేటిక్గా మనం మెడికల్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతాం, ఇంత విగరస్గా మనం చేయాల్సిన పని లేదేమో అనుకుని నేను మానేస్తానని చెప్పాను. మానేస్తానని అంటే ఆయన మెడికల్ సర్టిఫికేట్ పట్టరమ్మని అన్నారు. కేకలేశారు, మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా, అప్పుడు కానీ నేను రిలీవ్ చేయను అన్నాడు. అనేటప్పటికీ మన వివి ప్రసాద్ గారి దగ్గర నేను అప్పటికే ఒక మెడిసిన్ తీసుకుంటూ ఉండేవాడిని. ఎందుకునో చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వస్తూ ఉండేది. దానికి ఆయన రెస్టాక్స్ ఏదో ఇచ్చారు, దాంతో తగ్గిపోయింది. ఓకే, ఆయన మెడికల్ సర్టిఫికేట్ ఇమ్మంటే నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను కదా, నేను ఇవ్వకూడదు, బయట ఎక్కడి నుంచైనా తెచ్చుకోన్నారు. సరే, నేను మళ్ళీ ఏలూరు వెళ్ళినప్పుడు మా నాన్నగారితో చెప్తే
మన డాక్టర్ గారు పివి సుబ్బారావు గారు ఉన్నారు, స్కిన్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేమో అటు ఇటు ఎగ్జామిన్ చేసి బాగానే ఉందిలే, పర్వాలేదు అని ఒక సక్కమని 2 ఇంజక్షన్లు చేశాడు. ఎందుకంటే బాబు ఇంజక్షన్స్ అంటే చేయాలి అంతే అన్నాడు. చేసి ఆయన పైసలు తీసుకోవడం అలవాటు. అప్పుడు 11 రూపాయలు అంతా తీసుకొని మయాల్జియా అని కంప్లైంట్ లాగా రాసి ఈ సజెస్టెడ్ నాట్ టు డూ విగరస్ ఎక్సర్సైజెస్ దట్ దిస్ అని చెప్పి ఏదో రాసిచ్చారు. దాంతో నన్ను ఎన్సీసీ నుంచి రిలీవ్ చేసేసారు. కానీ మా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్సీసీ అంటే సండేస్ ఇక్కడ ఉండిపోయే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు బాగాను. వాళ్ళందరినీ కోటప్పకొండ ఎక్కడికో ఎన్సీసీ క్యాంప్కి దానికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసామని చెప్పారు. అలాగే జరిగిపోయేది. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి ఇన్ కంటిన్యూషన్ మనం సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో కొంతమంది లెక్చరర్స్ మారారు. ఫిజియాలజీకి దాస్ గారు వచ్చేవారు, డిఎస్ఆర్ దాస్ గారు అని. డిఎస్ఆర్ దాస్ గారు వచ్చేవారు ప్రాక్టికల్స్కి. అంటే ఎంబీఎస్సి ప్రసాద్ గారు కూడా చెప్తూ ఉండేవారు. సర్క్యులేటరీ సిస్టము ఇవన్నీ చక్కగానే చెప్పేవారు, నో డౌట్. ఈయన కూడా దాస్ గారు కూడా ప్రాక్టికల్స్లోనూ చెప్పటం, ఈ డయాగ్రామ్స్ వేయటం, యోసిన్ స్టెయిన్ అండ్ ఇంకో బ్లూ స్టెయిన్ 2 రకాల డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా వేస్తూ ఉండేవాళ్ళు. రికార్డ్స్ అవి కూడా చాలా నీట్గా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఎనాటమీలోకి వచ్చేటప్పటికి డిబిఆర్ ప్రసాద్ గారు కంటిన్యూ అయినారు. ఎక్కడ దాకా అంటే కన్నింగ్హామ్ వాల్యూమ్స్ అని చెప్పి ఉండేవి కదా, అందులో ఫస్ట్ వాల్యూమ్స్ సెకండ్ వాల్యూమ్ వచ్చేటప్పటికి ఈ ఎక్స్ట్రిమిటీస్ లిమ్స్ అండ్ చెస్ట్ అండ్ అబ్డామిన్ అంత దాకా ఆయన చెప్పారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి హెడ్ అండ్ నెక్ ట్యాకిల్ చేసిన ఆయన ఎంకేఎస్ కుటుంబరావు గారు. ఆయన చిన్న కుటుంబరావు గారు అని కూడా అంటూ ఉండేవారు. ఆయన చాలా చక్కగా విడమర్చి చెప్తూ ఉండేవారు. ఒకసారి ఐ గురించి చెప్తూ ఒక బుల్స్ ఐ, ఒక ఎద్దుది ఐ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ప్రాక్టికల్గా చూపించారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత పెద్దదిగా ఉంటుందా దీనికన్నా. దాంతో అయినట్టయితే మనకు క్లియర్గా కార్నియా ప్యూపిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అలాగే ఎంకేఎస్ కుటుంబరావు గారి దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఆయన దగ్గర ఆస్టియాలజీ ఆయన స్పెషలైజేషన్ లాగా చెప్పేవారు. ఆస్టియాలజీకి ఆయన సెపరేట్గా నోట్స్ రాసేసారు. ఆస్టియాలజీ అంటే బోన్స్ గురించి దాని గురించి మొత్తం చదువుకోవటం అనమాట. బోన్స్ 207 బోన్స్ గురించి మొత్తం అంతా చదవాల్సిందే. వాటిల్లోకి ఏ బోన్స్, ఏ మజిల్స్ ఆరిజిన్ అవుతాయి, ఏ మజిల్స్ ఇన్సర్షన్ అవుతాయి, అలాగా చెప్పడానికి కనెక్షన్ ఉండేట్టుగా చాలా చక్కగా చెప్పారు. అందరూ ఈ బోన్ సెట్స్ కొనుక్కునేవారు. ఈ స్కల్లు, ఈ ఫేమరు, ఈ చేతి బోన్స్, హ్యూమరస్, రేడియస్, వాళ్ళ ఇవన్నీ కూడా బోన్స్ అన్నిటినీ బోన్ సెట్ ఒక తాటాకు టపాకాయలు ఇచ్చినట్టుగా తాటాకు బుట్టలో పెట్టి అమ్ముతూ ఉండేవారు. వాటిని చాలామంది కొనుక్కున్నారు. మేము కొనుక్కోలేదు. ఇంకేంటంటే మేము చాలా మంది గ్రూప్ ఉండేవాళ్ళం కాబట్టి మా అందరికీ కలిపి ఒకటే సెట్. దాంతోనే మేము ఇగో ఈ ఆరిజిన్ ఇన్సర్షన్ ఇగో ఇక్కడ ఎక్కడ అని చెప్పి ఇగో గ్రేటర్ ట్రొకాంటర్, లెసర్ ట్రొకాంటర్, ఇగో ఫేమరస్ అన్నీ కూడా బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. అదే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది మిగతా కాలేజెస్లో వాళ్ళకి. ఒక హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఈ ఆస్టియాలజీ, బోన్స్ గురించి అండ్ డిసెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయా అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోతూ ఉండేవారు. వాళ్ళకి చెప్తే అంత క్షుణ్ణంగా చెప్తూ ఉండేవారు. మెటీరియా మెడికాకి వచ్చేటప్పటికి డాక్టర్ ఈయన ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నాయనే కంటిన్యూ అయినారు. ఆయన కేవలం శివరామకృష్ణయ్య గారు ఆ దాస్గుప్తా మెటీరియా మెడికాలో ఉన్నదాన్నే ఆయన నోట్స్లో రాసుకొచ్చి దాన్నే మాకు డిక్టేట్ చేస్తూ ఉండేవాడు. దాన్నే మేము రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఎంత రాసినా రాస్తూ ఉంటాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 84 రెమెడీస్ మెడిసిన్స్ మెటీరియా మెడికావి మాకు సిలబస్లో ఉండేవి. అసలు మొత్తం డిహెచ్ఎంఎస్ మొత్తానికి వచ్చేటప్పటికి 184 రెమెడీసే సిలబస్లో ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో అసలు ఓపియం అనే మెడిసినే అసలు సిలబస్లో లేదు. ఆ తర్వాత ఇప్పుడు డిగ్రీ వచ్చిన తర్వాత డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఈ మెడిసిన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి సుమారు 500 రెమెడీస్ దాకా సిలబస్లో రన్ అవుతున్నాయి.
అలాగా ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటూ పోయేవారు, ఇంకా మేము చదివేది మేము చదువుతూ ఉండేవాళ్ళం. వాటిని కంఠోపాఠంగా చేయటం, డ్రగ్ పిక్చర్స్ లాగా కాకుండా ఆయన ఏం చెప్పారో అదే మేము రాస్తూ ఉండేవాళ్ళం ఎగ్జామ్స్లో కానీ ఏమన్నా ఉన్నా కూడా. ఆ తర్వాత ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్కి ఎంవిఎస్ శాస్త్రి గారు వచ్చేవారు. వివి ప్రసాద్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాంతో ఎంవిఎస్ఎస్ శాస్త్రి గారు చెప్తూ ఉండేవారు. ఆయన చెప్తూ ఉండేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది మాకు. ఆయన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన చెప్పేవారు, బీఈడీలో కానీ వాటిల్లో కానీ ఇలాగ ఎడ్యుకేషన్ సిస్టంలో 16 రకాలు టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి. అప్పచెప్పుకోవటం, అలాగే చూసి రాయటం, అలాగే చూడకుండా రాయటం, అలాగే ఇంపోజిషన్ రాయించడం, అలాగే ఒక సెమినార్ లాగా వేయటం, అట్లాంటి సెమినార్ టైప్ ఆఫ్ పద్ధతి మాకు అలవాటు చేశారు. 84 to 104 కేస్ టేకింగ్ అని చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఆ చాప్టర్స్ని మాకు క్షుణ్ణంగా వచ్చేట్టుగా అందరినీ చదివి, ఇంక్లూడింగ్ 1 to 50 అందరూ కూడా పార్టిసిపేట్ చేసేట్టుగా అందరూ కూడా రాసుకుని దాన్ని చూడకుండా ఇక్కడ సెమినార్ లాగా ఈ లెక్చర్ హాల్లో చెప్పాలి. అలాగా చెప్పడానికి ముందరగా భయం వేసేది. ఆ తర్వాత అందరికీ అలవాటైన వాళ్ళకి అలవాటు కాలేదు. అది అలా క్షుణ్ణంగా చెప్పడం అనేది మాకు చాలా నచ్చింది. అలాగే సెమినార్ లాగా పార్టిసిపేట్ చేయటం, కేస్ టేకింగ్ని మగప్ చేయటం, అలాగే అన్ని సబ్జెక్ట్స్ని కూడా అలాగే మేము ఇంటి దగ్గరికి వచ్చాక కూడా రాత్రిపూట చదివేటప్పుడు అలాగే చెప్పుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఒకళ్ళు చెప్పుకున్నట్టయితే ఇంకా బాగా వస్తుంది అనే ఉద్దేశంతో. అలాగా ఆర్గనాన్ అండ్ ఫిలాసఫీ, ఆర్గనాన్ ఫిలాసఫీ అనేది ఇందులో ఏమీ చెప్పలేదు అప్పుడేను. ఆర్గనాన్ అనేది మాత్రం బాగా చెప్పారు. 84 to 104 అనేది కేస్ టేకింగ్ మగప్ చేసేసాం, అనుమానం లేదు. అలాగే ఇంపార్టెంట్ ఎఫారిజమ్స్, అలాగే 150 దాకా మాకు సిలబస్లో ఉండేవి. ఆ సిలబస్ ఫస్ట్ 2 years అయ్యేంత మటుకు చాలా క్షుణ్ణంగా పాటించాం. ఇలాగా కాలేజీ స్టడీస్ ఇలా జరిగిపోతూ ఉండేవి. కాలేజీలోనే కాకుండా ఈ కాలేజీ చదువులే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎలా అంటే ఏదో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు నవంబర్ వచ్చిందంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడో బందర్లో సముద్ర స్నానం చేస్తారు అందరూ. అంటే అలాగే అందరితో పాటు మేము ముగ్గురం కూడా, నేను, రమణారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు ముగ్గురం కలిపి ఒకసారి వెళ్ళిపోయాం. ముగ్గురం వెళ్ళి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికే పాండురంగడు కూడా ఏదో అని ఉంది, అక్కడ అందరితో పాటు తిరిగాం. ఆ తర్వాత సెకండ్ షో ఒకటి చూసి మళ్ళీ మిడ్నైట్ షో ఒకే టికెట్ మీద 2 సినిమాలు అని చెప్పి ఉండేది. అట్లాంటి 2 సినిమాలు కూడా చూసి అవి చూసేటప్పటికి తెల్లారేది 6-6:30 అయ్యేది. అప్పుడు డైరెక్ట్గా కోనేరు సెంటర్ అని ఉంటుంది బందర్లో, అక్కడే బస్సులు ఉండేవి. అక్కడి నుంచే బస్సులు ఎక్కి మంగినపూడి బీచ్కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి కాస్త కెమెరాలు 2 పట్టుకెళ్ళి, ఒకటే ఉండేది, అందరు ఉండేది లేదు, ఒకటే. దాంతోనే డొక్కు కెమెరాతోనే ఫోటోలు తీసుకొని మళ్ళా బందర్ వచ్చి గుడివాడకి చేరుకునేవాళ్ళం. అప్పటికి బాగా అలసిపోయేవాళ్ళం బాగా. ఆ తర్వాత మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న వెళ్ళడానికి కుదిరేది కాదు, మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇలాగ సరదా హ్యాపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. మా సెకండ్ ఇయర్లో జరిగినవి ఏమిటి, సెకండ్ ఇయర్లో మేము ఇలాగా ట్రిప్స్ వేసామనేది ఇంకా చెప్తాను. అప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మీరు విని సంతోషిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ మీ కామెంట్స్ కూడా పెట్టినట్టయితే సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.